వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో వచ్చే ఏడాది జనవరి 10 నుండి 19వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్యతో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లపై అన్ని విభాగాల అధిపతులతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ తీసుకున్న ముఖ్య నిర్ణయాలు: 23న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల శ్రీవారి టికెట్లు ఆన్లైన్లో విడుదల. 24న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల ఎస్ఈడి టికెట్ ఆన్లైన్లో విడుదల. జనవరి 10 నుండి 19 వరకు 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రంలో ఎస్ఎస్డి టోకెన్లు కేటాయింపు. తిరుపతిలో ఎంఆర్పల్లి, జీవకోన, రామానాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుమలలోని కౌస్తభం విశ్రాంతి భవనంలో టోకెన్ల కేటాయింపు. టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సిఈకి ఆదేశం. టోకెన్ల టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి. టోకెన్ లేని భక్తులకు తిరుమలకు రావచ్చు, కానీ దర్శన క్యూలైన్లోకి అనుమతించరు. వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 4:45 ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయని తెలిపారు. కొన్ని రౌండ్స్ ఆఫ్ మీటింగ్స్ పెట్టుకున్నారు. ఈరోజు ఇంకా ఫర్దర్గా మనం డిస్కస్ చేసుకుని ఈరోజు ఏం చేయాలి అనేది ఒక ప్లాన్ తయారు చేసుకోవడానికి ఈరోజు పెట్టుకోవడం జరిగింది. 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు వైకుంఠ ఏకాదశి ఉంటుంది సార్. 7వ తారీఖు ఉంటుంది సార్. ఓకే, 19th. సో 10-11 మనకి మోస్ట్ ఇంపార్టెంట్. కంప్లీట్ చేయాలి సార్. ప్రోటోకాల్ దర్శనం 7 మనం స్టార్ట్ చేస్తాం. అభిషేకం 1:30 స్టార్ట్ చేస్తాం సార్. 2:30 వరకు అయిపోతుంది. ఆ రోజు మనం అంతే కదా? అవును సార్. 40 అంటే మనం 10-20 minutes బఫర్ పెట్టుకున్నాము. బట్ ఇట్ షుడ్ బి స్టార్టెడ్ బై 4:30. లాస్ట్ లఘు దర్శనం విఐపి వాళ్ళకి ఉంటే విఐపి ఇన్ పర్సన్ వచ్చిన వాళ్ళందరికీ, జ్యుడిషియల్ వాళ్ళకి అందరికి కూడా లఘు దర్శనం ఉంటుంది. దానిలో మామూలుగా అయితే మహాలఘు దర్శనం ఉంటుంది. సరే, ఎంత టైం వెయిట్ చేస్తారు క్యూ లైన్స్లో? ఎక్కడ ఉంటుంది? స్పేస్ ఉంటుంది. దాని ద్వారా అక్కడ టాయిలెట్ పాయింట్స్ ఇవన్నీ ఉంటాయి కదా.